అంటే వచ్చి వెళ్తున్నప్పుడల్లా ఒక పాజిటివ్ వైబ్ ఉంది, అదైతే నాకు అనిపిస్తుంది. నీ మీద నాకు ఎక్కడ నెగిటివ్ కానీ ఏమీ అనిపించలే. ఇంకోటి, అది నువ్వు సరదాగా అన్నావో నిజంగా అన్నావో తెలియదు, నేను తనుజాన్ని నామినేట్ చేశాను చెప్పి మీరు అంటారు అస్సలు అది లేదు. దట్ ఈస్ యువర్ గేమ్, ఐ రెస్పెక్ట్ యువర్ గేమ్. నువ్వు హౌస్లో ఏది చేసినా సరే నాకు నిజంగా కరెక్ట్ అనిపిస్తే ఐ అప్రిషియేట్. నాకు నిజంగా అప్రిషియేట్ చేయాలనిపించింది. ద వే యూ ఫాట్, దట్స్ వాట్ నేను అదే చెప్పాను. వెల్ డన్, ఐ అప్రిషియేట్ యూ అని చెప్పి చెప్పాను. నేను మాట్లాడినా అన్న, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇది బిగ్ బాస్ హౌస్. ఓన్లీ 3 months మనకు అవకాశం ఉంది ఇక్కడ. ఈ హౌస్కి ఎంత వాల్యూ ఉందని మీకు తెలుసు, ఈ హౌస్కి ఎంత వాల్యూ ఉందని మీకు తెలుసు. మీ ఏ ఉద్దేశంలో వచ్చారు ఇక్కడికి? ఒక 5 years ముందు బర్ని, 5 years తర్వాత బర్ని ఏంటో నాకు తెలుసు. నాకు 5 years ముందు, 5 years తర్వాత ఏంటో నాకు తెలుసు. నేను నిజంగా మారానా, సిచ్యువేషన్స్ నన్ను ఆపేస్తుంది ఒక డౌట్. సిచ్యువేషన్ నన్ను ఆపుతున్నాయా, నేను నిజంగా చేంజ్ అయ్యానా అన్న ఒక డౌట్ ఎక్కడా ఉంది. ఇక్కడికి వస్తే ఎలా ఉండాలి అన్న దానికి, అంటే నిజంగా నేను మారితే నేను ఒక రకంగా ఉంటాను నాకు తెలుసు, మారకపోతే ఎలా ఉంటాను కూడా నాకు తెలుసు. బట్ ఈ 1.5 months నాకు ఏమనిపించిందంటే ఐ చేంజ్. ఆ క్లారిటీ అయితే నాకు వచ్చింది. అంటే ఆ ముందున్న బరనేది క్లియర్ నాకు అర్థమైంది. ఎంత జరుగుతున్నా సరే నేను ఇంకా ఇలా కూల్గా ఉన్నావు అంటే ఓకే చేంజ్. ఇంకా నన్ను నేను ఇంకా కరెక్ట్ చేసుకోవడానికి చాలా దొరుకుతున్నాయి ఇక్కడ. నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి, ఇంకా నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది. అల్టిమేట్లీ ఇది బిగ్ బాస్ ఇంటూ, ఓకేనా? ఇక్కడ రకరకాలైన మనుషులు వచ్చేసి వాళ్ళు స్ట్రాటజీ కానీ, వాళ్ళ ఇమోషన్స్ కానీ వాళ్ళన్నీ చూపించి వాళ్ళు ఒక గేమ్ ఆడి మనుషులతో ఎలా ఉంటారు, ఒక సిచ్యుయేషన్ వస్తే వాళ్ళు ఎలా ఇది రియాక్ట్ చేస్తారు, ఇదన్నీ కామన్ పాయింట్స్ బిగ్ బాస్ హౌస్ అంటే కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పినది యాక్చువల్లీ 3 days వదిలేస్తాను, దాని తర్వాత 4th day నేనే వచ్చి మాట్లాడతానమ్మా అన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ మనకు ఉండేది 5 to 6 days మొత్తంగా మీరు కౌంట్ చేస్తే. బిగ్ బాస్ హౌస్లో ఒక వారం అనేది మనకి 6 days. ఆ 6 daysలో 3 days పోయితే మిగతా 3 daysలో లైక్ ఎలా అంటే మనకి చాలా తక్కువ ఉన్నాయి కదా టైము. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు, కొత్త వాళ్ళకి మన గురించి తెలీదు అన్నప్పుడు, లేకపోతే కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ గురించి మనకు తెలియదున్నప్పుడు మనం ఒక ఇనిషియేటివ్ తీసుకునే దానిలో ఏం ఇది లేదు, తప్పు లేదు అని నా పాయింట్. బికాస్ 3 రోజే ఎక్కువ మీకు మీ మీద ఉన్న నా అభిప్రాయం మారడానికో, లేక ఫిక్స్ అవడానికో, లేక జడ్జ్ చేయడానికో అదే ఎక్కువ. దానికి మీరు ఒక ఇంట్రడక్షన్ ఇస్తే, ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తే కూడా, డీటెయిల్గా మాట్లాడకపోతే కూడా ఒక బేసిక్ ఇంట్రడక్షన్ ఉంటే ఓకే ఇతను ఓకే ఫైన్ పర్లేదు వెల్కమ్గా ఉన్నారు, ఓకే ఇలా అనే ఇలా ఒక మెథపర్సన్ నేను ఎప్పుడైనా ఇలా మాట్లాడొచ్చు, క్యారెక్టరైజేషన్ వస్తుంది మైండ్కి అల్టిమేట్గా, రైట్? సో దానివల్ల అడిగాను ఎందుకు మీరు మాట్లాడలేదు అని. బికాజ్ నేను అందరితో కవర్ చేస్తున్నా, నాకు కూడా ఉంది కదా అక్కడ కూడా వచ్చాను కదా. నాకెందుకంటే బికాజ్ మీకు తెలిసి ఇప్పుడు గేమ్ ఫ్లోరా గారిని అందరూ ఏం చెప్పారు, జైలుకి ఎందుకు వెళ్ళింది, ఇంటరాక్షన్ లేదు, అందరితో అంత యాక్టివ్ లేదు, కనపడలేదు,